హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి అభినందిస్తూ దేవుడి కొత్త సంవత్సరంలో మీ అందరితో మాట్లాడినట్లు ఆత్మీయంగా ముందుకు సాగడానికి ప్రార్థనలు మరి ముఖ్యంగా సహవాసములో దేవుని సహాయం కోరుతూ మరి జరగలేని కార్యాలే కానీ మీవేవైతే ఆగిపోయినాయి అవన్నీ కూడా ఈ సంవత్సరం మీ జీవితాలలో నెరవేర్చబడాలని, జాబ్స్ కానీ, గర్భఫలమే కానీ, ఆర్థిక ఇబ్బందులు, ఏ బలహీనత ఏదైనా కూడా ఈ సంవత్సరం అది విడిచిపోవాలని ప్రార్థిస్తున్నాను. మరి 2026 ని బట్టి ఈ సంవత్సరం 3వ జూమ్ మీటింగ్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో భయంకరమైన వార్తలు మనం వింటున్నాం కాబట్టి మరి ముఖ్యంగా మనము ఈ యొక్క బ్యాటిల్ ఇయర్ 2026 కాబట్టి మనము దుర్వార్తలు ఎక్కువ వింటాం. మొన్న ఒక దినంన మరి బస్సు ఒక పెద్ద 50 ఫీట్ లోపల లోయలో పడిపోయింది. మరి ట్రైన్, గూడ్స్ ట్రైన్ ఎన్నో 7 to 8 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది, పట్టాలు తప్పిపోయింది. అంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జస్ట్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న ఒక బాబు ఇక్కడ హనుమకొండలో చాలా ఇంటెలిజెంట్, జస్ట్ బైక్ మీదకెళ్ళి స్కిడ్ అయి పడిపోయాడు. న్యూ ఇయర్ రోజు నిన్నటి దినంలో చనిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉంది. 24 years బాబు. చూడండి, చాలా మరణాలు జరుగుతున్నాయి కాబట్టి మనము నిద్ర మేలుకొని ఉండాలి. మరి నిద్ర మత్తులం కాకుండా మెలుకు ఆత్మ మనం జాగరూకులమై దేవుని సన్నిధిలో కనిపెడుతూ మన కుటుంబాలను కాపాడుకుంటూ ప్రతి కుటుంబంలో ప్రార్థించేవారు ఉండాలి. మరి కుటుంబ ప్రార్థన ప్రతి దినము మరి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. ఇంతవరకు మరి విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రతి బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. ఇంకా ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, మొరపెట్టే ఆత్మ, రోధించే ఆత్మ, విలపించే ఆత్మను దేవుడు వారికి అనుగ్రహించి బహుబలంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థించాలి. వారిగా దేవుడు సిద్ధపరచునుగాక. ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుందామండి. ఈ దినం ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు మరి ప్రవీణ్, షారోన్ వారి యొక్క ఫ్యామిలీని బట్టి నేను అభినందిస్తున్నాను. వారు మన మధ్యలో ఉన్నారు, ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తారు. మరి దేవుడు వారిని మరి పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మరి ఆరాధించడానికి దేవుడు ఆ బిడ్డల్ని అభిషేకించును గాక. ఈ సమయంలో అదే విధంగా మెసేజ్ కొరకు ఆగమన్ ప్రకాష్ గారు ఖమ్మం నుండి వారు మన మధ్యలో ఉన్నారు. మరి దేవుని వైపు చూస్తూ ఆ దైవ సేవకుని కూడా దేవుడు బహుబలంగా వాడుకొనున్నట్లు మనం ప్రార్థన పూర్వకంగా మరి ఉందామండి. మన హృదయాలను దేవుని వైపు ఎత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరం 3వ జూమ్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలందరినీ మెండుగా దీవించండి. ప్రతి అంశముపై విజయం పొందుకోవడానికి, మీ కార్యాలు చూడడానికి, అద్భుతాలు చూడడానికి, రక్షణ కార్యాలు చూడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తున్న బ్రదర్ ప్రవీణ్, షారన్ గారి ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మీరు అభిషేకించండి ప్రభా. వారి వేళ్లను ముట్టండి, వారి స్వరాలను, స్వరపేటికను ముట్టండి ప్రభా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభా నేను ప్రభా ఆరాధించగలిగిన అలాంటి అనాయింటింగ్ బిడ్డలపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా మరి మెసేజ్ అందించిన ఇంటున్న ప్రభా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన మీ దాసులు ప్రభా ఆగమన్ ప్రకాష్ గారి కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుని బలపరిచి, నీ సెలవు చాటున మరుగుపరిచి మా అందరితో మాట్లాడి ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా మార్చబోటకు నీ కృపను సహాయం చేయమని ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్న బిడ్డలందరినీ నేను మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరి ప్రైజ్ అండ్ వర్షిప్ లకు వెళ్దామండి. మన మధ్యలో ఉన్న
మరి బ్రదర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ వారి ఫ్యామిలీకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు ప్రవీణ్స్ ఫ్యామిలీ. ప్రైజ్ లోడ్ అక్క. Praise the Lord. ప్రైజ్ లోడ్ అక్క. చేరి ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మనం కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించుకుందామండి. అందరూ తలలు వంచి దేవుని వైపు చూస్తూ చేతులు ఎత్తి దేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్, వి ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. స్తుతిరాజ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తమైన దేవా, మీ నామం నాకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కొద్ది సమయం తండ్రి నైనా మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను మీరు మాకందరికీ అనుగ్రహించండి. అవునైనా ప్రభా, మరి ఇప్పుడు అక్క చెప్పిన విధంగా నైనా మరి ఈ నూతన సంవత్సరంలో తండ్రి నైనా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. మరి నైనా గతించిన కాలంలో ప్రభా ఎంతోమంది నైనా మరి తండ్రి లోకం చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయినారు. వారందరికంటే నైనా మేము యోగ్యులమని కాదు కానీ ప్రభా, అది కేవలం మీ ఉచితమైన కృప, మీ ప్రేమ అని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా తండ్రి నైనా ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. నూతన సంవత్సరంలో ఈ 3వ వారంలో ప్రభా మీ బిడ్డలందరితో కూడా కలిసి ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇప్పుడు కొద్ది సమయం మీ సన్నిధిలో గడుపుచుండగా నైనా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించగలరని, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ ఆత్మాధ్వర్యంలో నడిపించగలరని, మరి ఎన్ టైమ్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని నైనా మరి నడిపిస్తుంటున్న మీ బిడ్డలందరినీ నైనా మరి ఎస్తేర్ లింగాల గారి కొరకు, వారి పరిచర్య కొరకు నడిపిస్తున్న వీళ్ళందరి కొరకు మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటిగా ఆరాధింతు నిన్ను దేవా అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందామండి. అడ్జస్ట్ యువర్ కెమెరా సోనీ. ఓకేనా? యా రైట్. అవునండి, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. చేతులెత్తి దేవుని ఆరాధించుకున్నాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. అవునండి, మన జీవితంలో ఎరికో కోటలు ఎన్నైనా కూడా మరి మన దేవుడు మనతో ఉన్నప్పుడు ఎరికో కోట గోడలను కూడా కూల్చే దేవుడు. ఎప్పుడంటే మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు. అవునయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎరికో కోటలను కూల్చే దేవా నైనా, మేము మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేయండి నైనా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయిను అడ్డుగోడలు, సాగిపోయిరు కనాను యాత్రలో. కూలిపోయిను అడ్డుగోడలు, సాగిపోయిరి
ఆరాధించినప్పుడు మరి ఆయన మరి మన జీవితంలో ఉన్న అడ్డులన్నీ తొలగించే దేవుడు. అవునయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవ, రాజాది రాజా, సర్వాధికారమైన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. Yes Lord, we praise you Father, we worship you Lord. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మరించెను అన్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. కుమ్మరించెను అన్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. అవునండి, మన దేవుడు మార్గాన్ని సరళం చేసే దేవుడు. మనకు ముందుగా వెళ్ళి మనకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగించే దేవుడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మనం ఆరాధించినప్పుడు. అవునయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా యెహోషాపాతు రాజు తన మీద సైన్యం దండెత్తి వచ్చినప్పుడు ఆరాధించినప్పుడు రాజులను అందరినీ కూడా మరి దేవుడు మరి వారిలో నుండి విడిపించినాడు. పాడి ఆరాధించగా పౌలు శీలలో బంధింపబడగా. పాటలు పాడి ఆరాధించగా దుఃఖములు తెంపబడెను. వెంబడించిరి యేసయ్యనెన్నరో. బంధకములు తెంపబడెను. వెంబడించిరి యేసయ్యనెన్నరో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. అవునండి, మనం దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు మన బంధకములన్నీ కూడా తెంచే దేవుడు. పౌలు శీలలు మరి చెరసాలలో బంధింపబడినప్పుడు మరి వారు దేవుని ఆరాధించినారు. మరి ఇక్కడ ఎవరెవరు బంధకాలలో ఉంటున్నారో దేవుడు చూస్తున్నాడండి. మరి ఆయనను ఆరాధించినప్పుడు మన బంధకములన్నీ కూడా దేవుడు తెంచివేసే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. మరి అదేవిధంగా మరి ఒక పాట పాడుకుందామండి. పాట పాడుతూ దేవుని ఆరాధించుకుందాము. శక్తి చేత కాదనేను, బలము చేత కాదనేను. అవును, మన జీవితంలో మరి ఎన్నో పనులు మనం చేయాల్సి ఉంది, కానీ మనకు శక్తి చాలదు, మనకు బలం చాలదు. కానీ దేవుని వైపు చూద్దామండి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని సెలవిస్తుంది. మరి దేవుని కొరకు ఎదురు చూస్తూ నూతన బలంతో మనం ఈ కొత్త సంవత్సరంలో ముందుకు సాగి వెళ్దాం. మరి ఒక పాటగా శక్తి చేత కాదనేను అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా
మన జీవితంలో మరి మన శక్తి చాలదు, బలం చాలదు, కానీ దేవుడు తన శక్తి ద్వారా, బలం ద్వారా మన కార్యాలన్నీ కూడా సఫలం చేసే దేవుడు. మనం ఆయనలో ఆనందించినప్పుడు మరి మన హృదయ వాంఛలన్నింటినీ తీర్చే దేవుడు. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అవునండి, మనం ఆయన వైపు చూస్తూ మన చేతులెత్తి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆరాధించుకున్నామండి. ఆయన ఆత్మ ద్వారానే దేవుడు మన జీవితంలో తన కార్యాన్ని సఫలం చేసే దేవుడు. మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మరి దేవుని ఆత్మ పొందుకోవాలండి మనమందరం. సో దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగి వెళ్దాం. మన ముందుంటున్న పర్వతాలు ఎంత గొప్ప పర్వతాలైనా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మరి ఏవి కూడా మనల్ని అడ్డగింపలేవండి. మనల్ని దేవుడు ముందుకు సాగి నడిపించి మనల్ని సాగిపోయే బిడ్డలుగా చేయగలిగిన శక్తిమంతుడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగింపను. ఎంత మాత్రపు దానము నీవనెను, చదను భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అవునండి, మన జీవితంలో మనము చేయలేని కార్యాలు మన దేవుడు మన కొరకు చేసే దేవుడు. మనం అందరం కూడా చేతులెత్తి దేవుని ఆరాధించుకుందాం. అవునయ్యా, గొప్ప దేవా, రాజాది రాజా, నైనా అవును తండ్రి, మా ముందుంటున్న ఎరికో కోట గోడలను కూల్చే దేవుడు. నైనా మా ముందుంటున్న నైనా బంధకాలన్నింటినీ తెంచివేసే దేవుడవు తండ్రి. అయ్యా, మాకు శక్తిని బలమును అనుగ్రహించే దేవుడవు తండ్రి, మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా నైనా మరి తండ్రి సమస్తమును కూడా మేము నైనా చేయగలుగుతాం తండ్రి. అవును ప్రభా, అయ్యా మీ విధంగా అనుకున్న బిడ్డలను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభా. నైనా మీ కొరకు ఎదురు చూచే బిడ్డలను నైనా నువ్వు బలంతో నింపే దేవుడో తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి ఉంటున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. అయ్యా కొద్ది సమయం తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓవర్ టు యు అక్క. థ్యాంక్ యూ. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన వర్షిప్ లీడ్ చేసిన మరి సిస్టర్ షారోన్ మరి ప్రభు మెండుగా దీవించి ఇంకా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు బిడ్డను ఆరాధికురాలుగా వాడుకున్నాను గాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ షారోన్. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి అంశంలోనికి వెళ్దామండి. మరి వర్తమానంలోనికి వెళ్దాం. ఈ దినం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన తన దాసులు మరి ఆగమన్ ప్రకాష్ గారు
మరి ఖమ్మం నుండి వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వాక్యోపదేశం చేస్తారు. మరి అందరం శ్రద్ధగా విందాము. సమయాన్ని మరి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ మన లార్డ్. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నేను వందనాలు తెలియచేస్తున్నాను. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మరి దేవుని సేవకురాలకి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నిండు మనసుతో నేను వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. మంచిది. ఒక గంట సమయం ఉంది మనకి. ఈ గంట సమయంలో చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చక్కగా సాక్ష్యాన్ని, ఒక యథార్థ జీవిత గాథని నేను మీ ముందు పెడతాను. ప్రభు నా జీవితంలో చేసినటువంటి నేను ఉన్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు నన్ను ఆదరించినటువంటి విధానాన్ని మీ ముందు నేను పెడతాను. వాస్తవానికి మరి లాస్ట్ టైం కూడా సిస్టర్ నన్ను కాల్ చేసి అడిగారు. నేను అప్పుడు నాకు డేట్స్ ఖాళీ లేక నేను వస్తానని నేను అనలేకపోయాను. కానీ మరలా నన్ను అడిగినప్పుడు నాకున్న మీటింగ్ యొక్క షెడ్యూల్ని నేను చేంజ్ చేసుకొని ఈ జూమ్ లో పాల్గొనడానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకి మాత్రమే కలుగును గాక. ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో ఐ థింక్ అంటే మీకు కొంతమందికి ఉదయం కావచ్చు, కొంతమందికి రాత్రి కావచ్చు. ఈ సమయంలో దేవునికి చెందవలసిన మహిమ దేవునికి మాత్రమే కలుగును గాక. ఆమేన్. రైట్. ఈ సమయంలో నా వాయిస్ ఒక్కరు నాకు క్లారిటీ ఇవ్వండి. నా వాయిస్ మీకు క్లారిటీగా ఉందా? క్లియర్గా. రైట్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడా, దయగలిగిన మా రక్షకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. వాక్యం వింటున్న నీ బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యమే ప్రతి ఒక్కరిని దర్శించునుగాకని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ పూట మనం ధ్యానాంశంగా చదువుకుందాం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఈ పూట ధ్యానాంశంగా మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అనేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ. థ్యాంక్ యూ సిస్టర్. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ జూమ్ ద్వారా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. వాక్యము శక్తి కలిగింది. వాక్యమే మనల్ని అందరినీ కూడా బ్రతికించేది. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే కారణం దేవుని వాక్యమే. వాక్యం అద్భుతాన్ని జరిగిస్తుంది. వాక్యం స్వస్థతను కలగజేస్తుంది. వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని స్థిరులుగా నిలబెడుతుంది దేవుని వాక్యం. అందుచేత వాక్యానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. వాస్తవానికి మీ ముందు ఈ రోజు కనబడుతున్నటువంటి వాస్తవానికి నేను చనిపోయి కూడా 3 నెలలు అయిపోయి ఉండాల్సింది.
కానీ ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువు నన్ను నిలవబెట్టారు. ప్రభువు నాకు బలం ఇచ్చారు. ప్రభువే నాకు ధైర్యం ఇచ్చారు. తల్లిగా, తండ్రిగా, ఆదరణగా ప్రభు ఉండి ప్రభువే నన్ను స్థిరపరిచాడు. అందువలనే ఈరోజు నేను మీ ఎదుట కనబడుతున్నాను. వాస్తవానికి నా సాక్ష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ రాత్రి నేను మీకు అందజేస్తాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. చదవబడినటువంటి వాక్యంలో రాయబడినటువంటి మాట, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరలా క్రింది మాటలు అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి అని. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. 3 విషయాలు ఈ రాత్రి నేను మీతో తెలియచేస్తాను. మొదటిది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఫస్ట్ పాయింట్, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి సమయం అలాగ వెళ్ళిపోతే మరలా వెనక్కి రమ్మన్నా కూడా రాదు సమయం. వాస్తవానికి నేను అంటాను, రైల్వే స్టేషన్కి మనం ఒక ట్రైన్ ఎక్కడానికి ప్రయాణమే వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రైన్ కూడా మిస్ అయిపోద్ది. మరలా మనకి మరొక ట్రైన్ ఉంటది వెనక, ఏదో ఒక ఆల్టర్నేషన్ గా. బస్ విషయంలో కూడా అలానే ఉంటది. ఏదైనా వెహికల్లో మనం ప్రయాణం చేస్తూ కూడా అలానే ఉంటది. కానీ సమయం అలా కాదు. కోల్పోయిన సమయాన్ని మనం మరలా తిరిగి తెచ్చుకోలేము. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని. ఈ దినమున ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట, ఈ 2026 సంవత్సరంలో మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి. కుటుంబానికి ఇవ్వవలసిన సమయం కుటుంబానికి ఇవ్వాలి. మందిరానికి ఇవ్వవలసిన సమయం మందిరానికి ఇవ్వాలి. దేవుని సేవకులకు ఇవ్వవలసిన సమయం దేవుని సేవకులకు ఇవ్వాలి. ప్రాముఖ్యంగా నేను అంటాను, దేవునికి ఇవ్వవలసిన సమయం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా దొంగిలించబడకూడదు. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం పూర్తి స్థాయిలో మనం ఇవ్వగలగాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి ఒక మాట చెప్తాను, ఇదిగో మనందరం ఆయన చేతుల్లో ఉన్నాం. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఇదిగో శిల్పకారుడు ఆయన, మనమేమో శిల. మనల్ని చెక్కుతూ ఉంటాడు ఆయన. ఆయనకి నచ్చిన విధంగా ప్రభు మనల్ని చెక్కుతూ ఉంటాడు. ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని చెక్కుతూ ఉంటాడు. అందుకని భక్తుడు అంటాడు, ఇదిగో శోధించబడిన మీదట మీరు సువర్ణంగా మార్చబడతారు అని అంటారు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని జన్మింపచేసింది ఆయనే, మన నిర్మాణకుడు ఆయనే, ఇదిగో మన పోషకుడు ఆయనే, మనల్ని బలపరిచేది ఆయనే, మనల్ని స్థిరపరిచేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, నెమ్మది కలగచేసేది ఆయనే, శాంతినిచ్చేది ఆయనే, సమాధానం ఇచ్చేది కూడా ఆయనే. ఒక్క మాట చెప్పాలంటే ఈ జీవితం ఇచ్చింది ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవితం ఇచ్చినటువంటి దేవునికి సమయాన్ని కూడా మనం ఇవ్వాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే నేను చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. ఎక్కడనంటే యెషయా గ్రంథంలో రాయబడుతుంది మాట, ఇదిగో రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే. హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం సంభవించింది. అప్పుడు దైవజనుడు ప్రవక్త వచ్చి చెప్పినటువంటి మాట అదేంటి అంటే, ఇదిగో నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవు అన్నాడు. ఒక్క మాట ఆలోచించండి. 2026 సంవత్సరంలోనికి మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా వాగ్దానాలు తీసిన వారమే. అవునా కదా? వాగ్దానాలు మనందరం తీస్తూ ఉంటాం. మందిరాల్లో వాగ్దానాలు మనం తీసినప్పుడు ఆ వాగ్దానాల్లో గనక మనకి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అనే వాగ్దానం వస్తే చాలా సంబరపడిపోతాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, చాలా ఆనందపడిపోతాం. అవునంటారా కాదంటారా? మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగచేసేదను అనే వాగ్దానం వస్తే చాలా సంతోషపడిపోతూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
వాగ్దానాలు తీయడం నేను తప్పనట్లేదు, వాగ్దానాన్ని పొందుకోవడం నేను తప్పనట్లేదు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇదిగో యెషయా గ్రంథం 38వ అధ్యాయము నేను చదువుతాను, చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. నోట్ చేసుకోండి ఈ మాటను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదటి మాట సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి, హిజ్కియా రాజు అయ్యాడు అంటే అది దేవుని కృప వలనే. రాజు అయ్యాడంటే దేవుని దయ వలనే. రాజ్యాధికారాన్ని పొందుకున్నాడంటే దేవుని దయ వలనే. ఆశీర్వదించబడ్డాడంటే దేవుని కృప వలనే. నేనేమంటానంటే, సింహాసనం మీద కూర్చున్నాడు అనంటే అది దేవుని కృప వలనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవించింది. ఎందుకు వచ్చింది? దేవుని విడిచిపెట్టేశాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. నేనే రాజుని, ఎవరికి ఏ సమస్య ఉన్నా నా దగ్గరికే రావాలి, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా నా దగ్గరికే రావాలి, నేను తప్ప వేరొక దిక్కు వీరికి, ఈ రాజ్యములో ఉన్న ప్రజలకి నేను తప్ప వేరొక దిక్కు ఏమీ లేదు అనేటువంటి విధంగా గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. కానీ ఒక్కసారిగా మరణకరమైన రోగం వచ్చేసింది. ఇప్పుడు దైవజనుడు ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తున్నాడు. నేను అంటాను, ఇదే మాట ఒక వాగ్దానం అనుకోండి, మీరు ఒక వాగ్దానం అనుకోండి. హిజ్కియాకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? హిజ్కియా, నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవు. ఏమండి, నేను అంటాను, ఈరోజు మనందరం కూడా వాగ్దానాలు తీస్తూ ఉంటాం. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడన్నా రాంగ్ ప్రింట్ చేయబడి ఇలాంటి వాగ్దానాలు గనక మనకు వస్తే మనం అసలు ఉంటామంటారా? సంతోషంగా ఉంటామా? మనం ఎంత బాధపడిపోతామో, ఎంత వేదన పడిపోతామో. నేను అంటాను, హిజ్కియాకు వచ్చినటువంటి వాగ్దానం ఇదిగో, నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవు అని. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో వెంటనే అప్పుడు అర్థమైంది, ఇంతవరకు నేను సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాను, సమయాన్ని నేను కోల్పోయాను, సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదు. ఇదిగో, నా ముఖాన్ని దేవుని తట్టు త్రిప్పాలి, నేను దేవుని వైపు చూడాలి, ఇదిగో దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడాలి, సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు. ఎప్పుడైతే హిజ్కియా నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అనుకొని తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో, మరొకసారి వాగ్దానం వచ్చింది, 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడుతుంది అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక్కసారి గమనించాలి, ఎప్పుడైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాడో అప్పుడు ఆయుష్కాలం పొడిగించబడింది హిజ్కియాకి. సమయాన్ని దుర్వినియోగం చేసినంత వరకు కూడా ఏ ఆశీర్వాదం కలగలేదు. మరణకరమైన రోగం సంభవించింది. నువ్వు మరణిస్తావు అన్నారు ప్రభు, నువ్వు బ్రతకవు అని వచ్చింది వాగ్దానం. కానీ ఎప్పుడైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాడో ఆ సమయమున ఆయుష్కాలము 15 సంవత్సరాలు పొడిగించబడింది. ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి. పని చేసుకోవడానికి పనికి ఇవ్వవలసిన సమయం పనికి ఇవ్వాలి. కుటుంబంతో చక్కగా సహవాసం చేసేటువంటి సమయాన్ని కుటుంబానికి ఇవ్వాలి. ఎక్కడ ఏ సమయాన్ని మనం దొంగిలించకూడదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్లుగా సమయాన్ని మనం నాశనం చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుని వైపు మనం చూడగలిగితే ఎంత అద్భుతమైన మాట అండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకుంటే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హిజ్కియాలో ఒక మార్పు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది. రెండో మాట మనం చూస్తాం, జ్ఞానం కలిగి నడుచుకోవాలి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఏంటి జ్ఞానం అంటే ఒక్కసారి దేవుని వాక్యంలో చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 28వ అధ్యాయం
28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. సరే, నేను చదువుతున్నానండి. 28, 28. అవును అవును అవును. 28 చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమనియు అనే మాట ఉంటది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఒకసారి ఇలా చూడండి, దేవుని వాక్యంలో మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? జ్ఞానం కలిగి నడుచుకోవటం అంటే ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానం అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి మాట, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రెండవ మాట, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అంటే ఏంటి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, ఇదిగో మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా కానివ్వండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడండి. నేను అంటాను, ఈ జూమ్ మీటింగ్స్ నేను కోవిడ్ టైంలో చూశానండి. మరలా ఆ కాలం అంతా పోయిన తర్వాత మరలా జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయ్యాను నేను. కోవిడ్ టైంలో అప్పుడు జూమ్ మీటింగ్స్, ఎవరు మందిరాల్లో ప్రవేశించడానికి అవకాశం లేక, మందిరంలో చేరి అందరం సహవాసంగా కూడి దేవుని ఆరాధించడానికి అవకాశం లేక, ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా కానివ్వండి, ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రభు మీ ప్రయాసను చూస్తూ ఉన్నారు. ఒక మాట చెప్తాను, జ్ఞానం కలిగి నడుచుకోవటం అంటే ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటది. ఎక్కడంటే నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో. చదవద్దు, మీరు అవసరమైతే నోట్ చేసుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 6. జనులు తినుటకు త్రాగుటకు లేచిరి అనే మాట ఉంటది అక్కడ. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు 430 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికారు వారు. ఒక భయంకరమైన పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. తినడానికి సరిగా ఆహారం లేదండి. త్రాగడానికి సరి అయినటువంటి నీరు లేదండి. కనీసం కట్టుకోవడానికి సరి అయినటువంటి వస్త్రాలు లేవండి. సరిగా నివాసం చేయడానికి సరి అయినటువంటి గృహాలు లేవండి. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. కానీ దేవుడు వారి మొరను విన్నాడు అనే మాట ఉంటుంది నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో. దేవుడు వారి మొర విని మోషే అనే నాయకుడిని దేవుడు ఎన్నుకొని, మోషేని దేవుడు ఐగుప్తుకు పంపించి, దేవుడు చేయవలసినటువంటి కార్యాలు దేవుడు అక్కడ చేసి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని దేవుడే, సాక్షాత్తు దేవుడే విడిపించాడు వారిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విడిపించాడు వారిని. దేవుడు ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఒక్క మాట ఆలోచించండి. సరిగా తినడానికి తిండి లేదు, సరిగా త్రాగడానికి నీరు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, సరిగా సుఖించడానికి, సరిగా ఇదిగో నిద్రించడానికి సరి అయినటువంటి స్థలాలు, గృహాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి మొర విన్నాడు. దేవుడు వారిని చూచాడు. దేవుడు వారి బాధను గమనించాడు. దేవుడు వారి సమస్యను గమనించాడు. దేవుడు వారి శ్రమను చూచాడు. దేవుడే మోషేని పంపించి వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వీరిని చేర్చడానికి దేవుడే మోషేని పంపించి బయటికి విడిపించాడు. వీరు కానానికి వెళ్తున్నారు. ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఎప్పుడైతే వీరు వెళ్తున్నారో సముద్రం అడ్డొచ్చింది. భక్తుడు విశ్వాసంతో ప్రార్థన చేసింది. సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. ఎంత అద్భుతం! మనం సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఒక్కసారి సుదీర్ఘంగా దీన్ని ఆలోచించండి. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఓ భయంకరమైన ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించబడ్డారు వీళ్ళు.
వెనకాల పరో సైన్యం, ఎదురుగా ఎర్ర సముద్రం. అయినా కానీ విశ్వాసంతో దేవుని యందు భయం భయం కలిగి భక్తి చేశారు. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు. ఆరిన నేల మీద తన ప్రజలను దేవుడే నడిపించాడండి. ఆ తర్వాత మరలా ఆహారం కావాలి వీరికి. మోషే ప్రార్థన చేశాడు, పరలోకం నుండి మన్నాన్ని దేవుడు కురిపించాడు. ఎంత అద్భుతం! వీరికి నీరు కావాలి, బండలో నుంచి ప్రభు నీరిచ్చారు. ఎంత అద్భుతం! కొన్ని చోట్ల నీళ్లు చేదుగా ఉన్నాయి, మరలా చేదైన నీరును మధురంగా దేవుడు మార్చాడు. ఎంత అద్భుతం! నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేశారు. కాదంటారా? అవును, దేవుడు చేశారు. ఎన్ని అద్భుతాలు! ఒక్క మాట చెప్పాలంటే ఐగుప్తులో నుంచి వారు బయటికి రావడమే అదొక గొప్ప అద్భుతం. అది ఐగుప్తు నుంచి విడిపించబడటమే నేనంటాను ఒక మహత్తరమైనటువంటి కార్యం. అది ఒక ఆశ్చర్యాన్ని కలిగించే కార్యం. అది ఎన్ని కార్యాలు చేశారండి ప్రభు వారిని విడిపించడానికి. ఎన్ని కార్యాలు చేశాడండి ప్రభు వారిని కానానుకు చేర్చడానికి. మోషే సినాయి పర్వతం ఎక్కాడు దేవునికి ప్రార్థన చేయడానికి, ప్రత్యక్షతను పొందడానికి ఎక్కాడు ఆయన. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా క్రింద ఉన్నారండి. ఒక్కసారిగా అహరోను మీద కేక వేయడం ప్రారంభించారు. అహరోను, ఆ మోషే ఏమయ్యాడో అన్నారండి. మోషే ఏమయ్యాడో, మా ముందర నడవడానికి, మాకు మార్గాన్ని చూపడానికి మాకు ఒకటి కావాలి, మాకు ఒక దేవత కావాలి. అప్పుడే ప్రారంభమైంది. వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని మొత్తాన్ని తీసి ఓ బంగారు జోడం తయారు చేశారు. దాని చుట్టూ తిరుగుతా నాట్యం ఆడుతున్నారంట. అక్కడ ఉంటది మాట, జనులు తిరుటకు త్రాగుటకు లేచిరి అని. దాని చుట్టూ తిరుగుతా నాట్యం ఆడుతున్నారు వీళ్ళు. ఏమని తెలుసా? ఎర్ర సముద్రం దాటించింది నువ్వే కదా, మన్నానిచ్చింది నువ్వే కదా. ఎవరండి? దీని చుట్టూ తిరుగుతూ అంటున్నారు వీళ్ళు. దేవునికి చెందవలసిన ఘనతను వీరు ఆ దూడకు ప్రతిపాదించేస్తున్నారు. నీవే మా మార్గం, నీవే మాకు దారి చూపించేది, నీవే మమ్మల్ని కానానికి చేర్చేది, నీవే మాకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చేది కూడా నీవే. భయం లేని భక్తి అయిపోయింది ఇశ్రాయేలీల్లో. జ్ఞానం కలిగి నడుచుకోవడం అంటే ఏదో పెద్ద విద్య ఏం కాదండి. దేవుని యందు భయం కలిగి భక్తి చేయడమే జ్ఞానం. అదే చెప్తున్నారు ప్రభు ఇక్కడ. భయం కలిగి భక్తి చేయాలి మనం. భక్తి చేయడం ప్రాముఖ్యం కాదు, భయం కలిగి భక్తి చేయడం ప్రాముఖ్యం. దేవుడు అంటే నీకు భయం ఉండాలి, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి, దేవునికి నువ్వు లోబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎన్ని అద్భుతాలు చేశాడండి ప్రభు. నేనంటాను, ఈరోజు ప్రభు నిన్ను కూడా అడుగుతున్నారు, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారు ప్రభు, ఎన్ని అద్భుతాలు చేశారు. ఒకప్పుడు నీ స్థాయి ఏంటి, ఇప్పుడు నీ స్థాయి ఏంటి? ఒకప్పుడు నీ కుటుంబపు స్థితి ఏంటి, ఈ రోజు నీ కుటుంబపు స్థితి ఏంటి? ఎలా తీర్చిదిద్దాడు ఆయన నిన్ను. ఆయన శిల్పకారుడు ఎలా చక్కగా తీర్చిదిద్దాడు నిన్ను ఆయన. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అంటారు, నీ చేతిని నేను పట్టుకొని ఉన్నాను అన్నారు ప్రభు. ఈ మాటలు చెప్పడం వాస్తవానికి నాకు జరిగినటువంటి సంఘటనకి ఇంత ధైర్యం
అసలు నేను చెప్పడం చాలా చాలా పెద్ద విషయం ఇది. భయం కలిగి భక్తి చేయాలి మనం. ఏదన్నా చిన్న సమస్య వస్తే చాలండి, దేవుని దూరం పెట్టేస్తాం. అప్పటి వరకు దేవుడు అంటే ఎంత భయమో, మరి అప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడిచ్చే స్టేట్మెంట్ ఒక్కటే, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఇదే దేవుడిచ్చే స్టేట్మెంట్ మనకు. మరణం వరకు దేవుని యందు భయం కలిగి భక్తి చేయండి. నువ్వు చేసే ప్రార్థన చిన్నదైన ప్రభుని ప్రార్థన ఆలకిస్తాడు. నీ సమస్య ఎంత పెద్దదైన సమస్య నుండి ప్రభు నీకు విడుదలను కలగ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీ స్థితి ఏంటండి, ఇప్పుడు నీ స్థితి ఏంటి ఆలోచించండి. మనం ఎంత దేవునికి భయం కలిగి భక్తి చేస్తున్నామో. మూడో మాట చెప్పి నా సాక్షులకు నేను వెళ్తాను, సమయం అవుతా ఉంది. మూడో మాట, ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు. మొదటి మాట, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, జ్ఞానం కలిగి నడుచుకోవాలి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మూడవ మాట, ఆత్మపూర్ణులై ఉండండి. ఒక్కసారి దేవుని వాక్యం చూద్దామా? ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. థ్యాంక్ యూ అండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూడండి, లేదా నేను చూస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. భక్తుడైనటువంటి యెషయా ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూస్తున్నాడు. మూడో మాట, ఆత్మపూర్ణులై ఉండండి. నేను అంటాను, ఈ మాట నిజమైతే, మీరందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారైతే, మీరందరూ కూడా దేవుని యందు భయం కలిగి భక్తి చేసేవారైతే, మీరందరూ కూడా ఆత్మపూర్ణులే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆత్మపూర్ణులు తెలుసా? ఎంతటి సమస్య వచ్చినా, ఎంతటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుని వైపు చూచేవారు ఆత్మపూర్ణులు. చాలా జాగ్రత్త వినాలి. ఆత్మపూర్ణులు, ఎంత అద్భుతమైన మాట అది. రాజ్యంలో రాజుగారే చనిపోయారండి. వినాలి జాగ్రత్తగా. రాజ్యములో రాజుగారే చనిపోయారు. ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. రాజు చనిపోయాడు. మన పరిస్థితి ఏంటి? మన గతి ఏంటి? మన స్థితి ఏంటి? ఇప్పుడు ఓ సమస్య వచ్చిందనుకోండి, రాజుగారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు రాజే చనిపోయాడు, మన స్థితి ఏంటి? రాజు మరణించాడని ప్రతి ఒక్కరూ వేదన పడుతున్నటువంటి సందర్భంలో భక్తుడైన యెషయా మాత్రం ఒక అద్భుతమైన దర్శనాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీకు అర్థమైతే ఒక రోషంగా తీసుకుంటారు ఈ మాటను మీరు. రాజ్యములో ఉన్న వారందరూ రాజు యొక్క మరణాన్ని గురించి ఆలోచన చేస్తుంటే, యెషయా మాత్రం దేవుని వైపు చూస్తున్నాడు, దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది. రాజు చనిపోయాడని ఏడుస్తున్నారు రాజ్యంలో ప్రజలందరూ. భక్తుడు దేవుని వైపు చూస్తున్నాడు. ఒక అద్భుతమైన దర్శనం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడయుండుట నేను చూచితిని. చాలా గొప్ప విషయం. సమస్యలు ఎవరికి లేవండి? ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది. బాధలు ఎవరికి లేవండి? ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంది. నేను అంటాను, సమస్యలో నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి. బాధలో నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి. ఆత్మపూర్ణుడుగా, ఆత్మపూర్ణురాలుగా దేవుడి నిన్ను తీర్చిదిద్దునుగాక. ఆమేన్. గొప్ప అద్భుతం చేస్తారు ప్రభు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో అంతగా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
దేవునికి ఇవ్వవలసిన సమయం. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఈ దినమున ఈ జూమ్ మీటింగ్ లో మీరు అందరూ పాల్గొన్నారు. నేను అనుకుంటున్నాను మీరందరూ దేవుని వైపు చూచేవారని. నేను అనుకుంటున్నాను మీరందరూ దేవుని మాట కొరకు ఎదురు చూసేవారని. నేను అనుకుంటున్నాను మీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు అని. మూడు విషయాలు. ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మూడవది, ఆత్మపూర్ణులై ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీ అందరికి ఒక విషయాన్ని చెప్తాను. వాస్తవానికి కొన్ని పరిస్థితుల్లో బహుశా నేను మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో, బహుశా కొంతమందికి తెలియకపో ఉండొచ్చేమో. అలాగని చెప్పేసి నేనేం పెద్ద చాలా అందరికి తెలియాలని ఏమీ లేదు. కానీ ఒక విషయాన్ని, ఈ 2026 సంవత్సరంలో ఇక్కడికి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆత్మపూర్ణులు అవ్వండి. దేవుడే మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కుటుంబాలకు శ్రేష్టమైనటువంటి ఫలముల చేత మీ కుటుంబాలను ప్రభు వర్ధిల్ల చేయునుగాక. ఇక కొద్దిసేపు జాగ్రత్తగా ఆలకించండి. నా పేరు పాస్టర్ ఆగమన్ ప్రకాష్. మాది తెలంగాణ ప్రాంతం, ఖమ్మం అనే జిల్లా. మా ఊరు పేరు ముష్టికుంట్ల అనే గ్రామం. మాది గత 30 సంవత్సరాల పైబడి నుండి మా తల్లిదండ్రులు దేవుని సేవ చేస్తున్నారు. మా నాన్నగారి పేరు ప్రేమ్ కుమార్ గారు, మా అమ్మగారి పేరు లేమ గారు. ఎంత చక్కగా మేము సేవకుల కుటుంబంలో నేను పుట్టాను. మేము ముగ్గురం బ్రదర్స్, ముగ్గురు అన్నదమ్ములం మేము. నేను అందరికంటే చిన్నవాడిని. దేవుని మహాకృపను బట్టి, మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను బట్టి, ఎవరి బలవంతంతో కాక దేవుడే మమ్మల్ని పిలిచినందువలన, దేవుడే మమ్మల్ని దర్శించినందువలన, దేవుని కృపను బట్టి ముగ్గురం కూడా దేవుని పరిచర్యలోనే ఉన్నాం మేము. నేను మీ అందరికీ ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. 2020 సంవత్సరంలో కోవిడ్, కరోనా టైం, ఆ సమయంలో 2020 సంవత్సరం జూలై 29వ తారీఖున నాకు వివాహమైంది. ఓ దేవుని సేవకుల కుటుంబంలో నుంచి ఓ కుమార్తెను దేవుడు నాకు భార్యగా ఇచ్చాడు. ఓ మాట చెప్పాలి అనంటే, ఒక అందమైన భార్యని. అందం అంటే బాహ్యంగా కనబడుతున్న సౌందర్యాన్ని బట్టి కాదు, ఆత్మీయత గురించి నేను మాట్లాడుతున్నాను. ఓ అందమైన భార్యని, ఓ అద్భుతమైనటువంటి ప్రార్థనా పరురాలని ప్రభు నాకు భార్యగా ఇచ్చాడు. 2020 జూలై 29వ తారీఖున మాకు వివాహమైంది. దేవుని మహాకృపను బట్టి పరిచర్యలో ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితులు గుండా మేము ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో సమస్యలు గుండా వాటన్నిటిలో నిలబడుతున్నాం. దేవుడు అద్భుతం చేస్తున్నారు. 2021 సంవత్సరంలో, ఐ థింక్ 2022 అనుకుంటాను, మే 2వ తారీఖున దేవుడు మా ఇరువురిని ప్రేమించి ఓ చక్కటి కుమారుడిని ప్రభు మాకు బహుమానంగా ఇచ్చారు. ఆ కుమారుడికి మా నాన్నగారి యొక్క ఆత్మీయ తండ్రి గారు నామకరణం చేశారు, జోయల్ ప్రకాష్ అని. అదేవిధంగా ఈ సంవత్సరం, అంటే పోయిన సంవత్సరం 2025 సంవత్సరం జూలై 15వ తారీఖున దేవుడు మరలా మా ఇరువురిని ప్రేమించి మరొక బాబుని దేవుడు మాకు బహుమానంగా ఇచ్చారు. ఆ కుమారుడికి జడ్సన్ ప్రకాష్ అనే పేరును నామకరణం చేశాం. ఇది నా కుటుంబం, ఇది నా కుటుంబపు యొక్క పరిచయం. నేను, నా భార్య పేరు జాస్లిన్. నాకు 2 కుమారులు. పెద్ద కుమారుడు జోయల్ ప్రకాష్, చిన్న కుమారుడు జడ్సన్ ప్రకాష్. సేవలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి.
కొన్ని సందర్భాల్లో తినడానికి కూడా లేని పరిస్థితులు అనుభవించాం. అయినా కానీ పోషణ కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాపలేదు. నేను, నాతో పాటు నా భార్య, మా ఇద్దరితో పాటు నా పెద్ద కుమారుడు కూడా ఓ 2-3 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే మాకు తినడానికి ఆహారం లేక. నా పెద్ద కుమారుడికి 4 సంవత్సరాలు, నా చిన్న కుమారుడికి 3 నెలలు. వాస్తవానికి నేను మీ అందరికీ నా పిల్లలను చూపించాలనుకుంటున్నాను. బట్ కాకపోతే మీకు అలా క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను కనిపిస్తుందని కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే ఎస్, కనిపిస్తుంది బ్రదర్. నేను, నా భార్య, నా పెద్ద కుమారుడు. నా చిన్న కుమారుడు ఫోటో ఇది వేరే మొబైల్లో ఉంది. అయితే గమనించండి, నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. బట్ ప్రభు నన్ను సాక్షిగా నిలబెట్టారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. అక్టోబర్ 15వ తారీఖున నా భార్య వారి తండ్రి గారి ఇంటికి వెళ్ళింది. సెప్టెంబర్ 28వ తారీఖున నా భార్యకి తల్లి ఎప్పుడో చనిపోయింది. అందువలన డెలివరీలు 2 కూడా నా దగ్గర జరిగాయి. జూలై 15వ తారీఖున మాకు బాబు పుట్టాడు. సెప్టెంబర్ 28వ తారీఖున నా భార్య వారి తండ్రి గారి ఇంటికి వెళ్ళింది కాస్త 4 రోజులు ఉండి రావడానికి. అక్టోబర్ 9వ తారీఖున మా చిన్న బాబుకి టీకా వేయించాలి. అప్పటికే వేయించాలి, కానీ అక్కడే వారు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసరికి అక్టోబర్ 15వ తారీఖు వారు వేయిద్దాం అనుకున్నారు. అక్టోబర్ 15వ తారీఖు నా భార్య, మా మామగారు, నా 2 కుమారులు నలుగురు కలిసి స్కూటీ మీద ప్రయాణమవుతూ వారు చిన్న పిల్లవాడికి టీకా వేయించడానికి వెళ్తూ ఉన్నారు. ఎదురుగా రాంగ్ రూట్ లో టిప్పర్ వచ్చేసి ఈ బండిని బలంగా ఢీకొట్టేసింది. భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ లో వెనకాల కూర్చున్నటువంటి నా భార్య ఒడిలో చిన్న కుమారుడు. ఎప్పుడైతే లారీ వచ్చేసి బలంగా ఢీకొట్టిందో ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు లేచి డివైడర్ మధ్యలో పడిపోయాడు. నా భార్య బండి మీద నుంచి అలాగా పైకి ఎగిరి రోడ్డు మీద పడిపోయింది. రోడ్డుకి అలా అతుక్కొని పోయింది నా భార్య. మొదట ఆ లారీ నా పెద్ద కుమారుడికి తాకింది. మా మామగారిని కొంచెం దూరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడో జరిగింది అనుకోకండి, కేవలం 3 నెలలు మాత్రమే అవుతుంది. ఓ మాదిరిగా చెప్పాలంటే పచ్చి గాయంతో ఉన్నాను నేను. ఎప్పుడైతే అలాగే ఎగిరి రోడ్డు మీద పడిపోయిందో నా భార్య రోడ్డుకు అతుక్కొని పోయింది. 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయాయి నా భార్య. అక్కడికక్కడే నా భార్య మరణించేసింది. అదే సమయంలో నా పెద్ద కుమారుడు కూడా మరణించాడు. మా మామయ్య గారు కూడా మరణించారు. నా చిన్న కుమారుడు డివైడర్ మీద పడ్డాడు. వాడిని ఎవ్వరూ చూడలేదు. ఇంచుమించు 40-45 నిమిషాలు ప్రాణంతో కొట్టుమిట్లాడాడు వాడు. డివైడర్ మధ్యలో పడ్డాడు అని ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి వాడి ప్రాణం కూడా పోయింది. నేను, నా భార్య, 2 కుమారులు. ఒకే రోజు భార్యని 2 కుమారుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని నేను, కోల్పోయిన వ్యక్తిని నేను. ఆ పరిస్థితుల్లో నేను ఖమ్మంలో ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ కామారెడ్డి అనే ప్రాంతంలో జరిగింది. ఖమ్మం నుండి నేను కామారెడ్డి వెళ్ళాలి. నా భార్య పిల్లలు నేను చూడాలంటే ఇంచుమించు 4-5 గంటలు నేను కారులో ప్రయాణం చేయాలి. నాకెవరు చెప్పలేదు. మా పెద్దన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు, మా చిన్నన్నయ్య వాళ్ళందరూ ఫోన్ చేస్తా ఉన్నారు, నువ్వు ఎక్కడున్నావు, ఇంటికి వచ్చేయి అని. మేము పరిచయం చేసే దగ్గర ఉన్నా. అకస్మాత్తుగా ఇంటికి వెళ్ళేసరికి చాలా మంది ఇంటి దగ్గర ఉండిపోయారు. అందరూ ఏడుస్తా ఉన్నారు. అప్పటికి చెప్తున్నారు, యాక్సిడెంట్ అయింది, ఏం కాలేదు, మామయ్య ఒక్కడే చనిపోయాడు, అమ్మాయికి కాలు చేయి విరిగింది, మనం ఇక్కడ ఖమ్మం తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూపిద్దాం, పిల్లలు బాగానే ఉన్నారు. అక్కడికి ఎవరైతే ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చేస్తుంటే నేను అడుగుతా ఉన్నాను, అందరి కాళ్ళు నేను పట్టుకుంటా ఉన్నాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో చెప్పండి.
నిజంగా చెప్పండి వారికి ఏమైందో అని. నేను భయంకరంగా ఏడుస్తా ఉన్నాను. నేను కారులో ఎక్కించేస్తున్నారు. 5 గంటలు ప్రయాణం ఎలా చేశాను కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాను. మార్చి రూమ్ లో పెట్టేశారు. ఆ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఆ బాక్సుల్లో నుంచి ఓపెన్ చేస్తుంటే మొదట నా పెద్ద కుమారుడిని ఓపెన్ చేశారు. ఆ పెద్ద కుమారుడిని నేను కనుక్కోలేకపోయాను. అంత భయంకరంగా వాడికి తాకింది గాయం. ఈ భాగం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇలాగా. నా భార్యను చూశాను, నేను తట్టుకోలేకపోయాను. నా చిన్న కుమారుడిని చూశాను, నేను తట్టుకోలేకపోయాను. మా మావిని చూయించారు. ఒకే రోజు అక్కడ నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసాం ఖమ్మానికి. బాడీని కొన్ని వందల మంది ప్రజలు సమాధి కార్యక్రమం చేసేసాం. సమాధి కార్యక్రమం చేసిన రాత్రి నుంచి పండుకుంటున్న నా భార్య కనబడుతుంది నాకు. నా పిల్లలు కనిపిస్తున్నారు నాకు. స్టిల్ ఇప్పటికీ నేను అది ఊహించలేకపోతున్నాను. నా భార్య, పిల్లలు ఎక్కడోకక్కడ మీటింగ్కి వెళ్తున్నాను నేను, దేవుని వాక్యం అందించడానికి. వెళ్ళిన ప్రతి చోట వేదిక మీద లేదా వేదిక కింద చిన్న పిల్లలను చూస్తే నా పిల్లలు గుర్తొచ్చేస్తున్నారు నాకు. జ్ఞాపకార్థ కూడిక కూడా అయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవాలో కూడా తెలియట్లేదు నాకు. నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి నాకు. చిన్న పిల్లలు, ఒకడికి 4 సంవత్సరాలు, చిన్నవాడికి 3 నెలలు. నా పిల్లలు కావాలి నాకు. భయంకరంగా ఏడుస్తా ఉన్నాను నేను. జ్ఞాపకార్థ కూడిక అయిపోయింది. గడిచిన తర్వాత ఇక నేను అనుకుంటున్నాను, రోజులు గడిచిన తర్వాత నేను అనుకుంటున్నాను, ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నా భార్య లేదు, నా పిల్లలు లేరు, నేను ఎందుకు బ్రతకాలి? ఓ నిర్ణయానికి వచ్చేసాను, చనిపోదాం. అలా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి కొన్ని కిలోమీటర్ల దూరం వచ్చేసి ఓ పెద్ద కొండ ఎక్కేసాను నేను. చనిపోదాం. నా బాధను మీరు ఊహించుకోగలరు. ఆ కొండ మీద నుండి ఏడుస్తా ఉన్నాను. ప్రభువా, ఒక్కసారి నా భార్యను చూపించు, నాకు నా పిల్లలను చూపించండి. ఇంక అయిపోయింది. ఈ బాధ నేను భరించలేను. దూకి చనిపోదాం అనుకున్నాను. ఆ కొండ ఎక్కేసి ఇక దూకుదాం అనుకుంటున్నాను. అలాగ మూమెంట్ చేసేసరికి నా అంతరాత్మ నాతో మాట్లాడుతూ ఉంది. నా ప్రక్కన ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఆగమన్ ప్రకాష్, ఒక్కసారి ఆగు. ఒకవేళ నువ్వు ఇప్పుడే కనుక ఈ కొండ మీద నుండి కనుక దూకి నువ్వు చనిపోతే నువ్వు నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ నీవు గనక ఒక మంచి తీర్మానంతో ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం నీతిగా యథార్థంగా దేవుని సేవ చేయగలిగితే, ప్రభు నిన్ను పిలుచుకున్న రోజున, ఆయన రాజ్యంలోనికి నువ్వు వచ్చిన రోజున నీ భార్య పిల్లలను మరలా నువ్వు చూస్తావు. నా చెవులు గింగురమన్నాయి ఆ తీర్మానంతో. అదే కొండ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చిన వాడని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక రూపకంగా, ఏదో ఒక మీటింగ్ లో ప్రభు నన్ను వాడుకుంటూ సాక్షిగా నిలబెడుతూ ఉన్నారు ఆయన. అందించే దేవుని వాక్యం ద్వారా, అందించబడే సాక్ష్యం ద్వారా అనేకుల హృదయాలు కదిలించబడుతున్నాయి. అనేకులను రక్షణలో నడిపించబడడానికి సాక్ష్యం ఉపయోగపడుతుంది. ఈ రోజున ఒకే రోజండి, ఇంటి ముందు 3 శవాలు. ఒకే రోజు 5 సంవత్సరాలుగా కట్టుకున్న నా కుటుంబం కుప్పకూలిపోయింది. నలుగురిలో ఒక్కడిగానే మిగిలిపోయాను నేను. ఈరోజు నేనే మీ ఎదుట ఒక సాక్షిగా నిలబడ్డాను. మీ అందరికీ 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా. సమయం చాలా ప్రాముఖ్యమైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆత్మపూర్ణులుగా ఉండండి. కన్నీరు కార్చొద్దు అని దేవుడు చెప్పలేదు చనిపోయిన వారిని గురించి, కానీ నిరీక్షణ లేని వారి వల్ల ఏడవకండి అన్నాడు. ఒక నిరీక్షణ ఉంది, మరలా నేను చూస్తాను. నా భార్య, నా బిడ్డలను మరలా నేను చూడాలి.
అన్న ఒక తీర్మానంతో నేను బ్రతుకుతా ఉన్నా. అలాగో భక్తి చేస్తా ఉన్నా. 2026 సంవత్సరం మనందరం ప్రభు వైపు చూద్దాం. మన సమయాన్ని, జీవిత దేవునికి ఇచ్చేద్దాం. దేవునికి ఇవ్వవలసిన సమయం మనం దేవునికి ఇచ్చేద్దాం. భయం కలిగి భక్తి చేద్దాం. ఆత్మపూర్ణలో ఉన్నాం. ఈ 2026 సంవత్సరం ఒక ఘనమైన కార్యం ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు జరిగించును గాక. రాత్రి ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు, నీతో మాట్లాడుతున్నారు. నీ సమస్య ఎంత పెద్దదైనా కానివ్వండి, సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన. శ్రమ ఎంత పెద్దదైనా కానివ్వండి, శ్రమ నుంచి నిన్ను విడిపించగలడు ఆయన. శోధన ఎంత పెద్దదైనా కానివ్వండి, శోధన నుంచి నిన్ను విడిపించగలడు ఆయన. దేవుని వైపు చూద్దాం. మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు కాదు, మన ప్రణాళికలు కాదు, దేవుని వైపు చూద్దాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రభు నెరవేరుస్తాడు. దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. గొప్పవాడా, నీకు వందనాలయ్యా. నిజమే నాయన, సమయాన్ని నేను వృధా చేసుకుంటున్నానయ్యా. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా. నీ వైపు చూస్తున్నాను నాయన. జ్ఞానం కలిగి నేను నడుచుకోవాలయ్యా. ఆత్మపూర్ణుడిగా నేను ఉండాలి. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. గొప్పవాడా, నీకు వందనాలు. ఓ కృప కలిగిన దేవుడా, మీకు వందనాలు. ఓ ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. అద్భుతమైన వాడా, నీకు వందనాలు. మహత్తరమైన కార్యములు చేయగలిగిన వాడా, మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? ప్రభువా, మీకు ఇవ్వవలసిన సమయం ప్రతి దినం నేను మీకు ఇస్తానయ్యా. తండ్రి, మీకు ఇవ్వవలసిన సమయం నేను ఎవ్వరికి ఇవ్వను ప్రభువా. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తానయ్యా. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను ప్రభువా. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను నాయన. యేసు, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను నాయన. తండ్రి, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను ప్రభువా. గొప్పవాడా, నీకు వందనాలు. యేసు, నీకు వందనాలు, వందనాలు. ఓ నాదుడా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. చెప్పాలి. ప్రార్థించాలి, అందరూ ప్రార్థించాలి. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ఎస్. ఓ భయంకరమైన ప్రతికూల పరిస్థితి కూడా నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈరోజు మీ ఎదుట ఇలా నిలబడ్డానంటే ఇది దేవుని కృపే. దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చినటువంటి శక్తి, అది దేవుడు మీకు కూడా అనుగ్రహించాలి. ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సంవత్సరం నేను సమయాన్ని వృధా చేయను నాయన. ఈ సంవత్సరం నేను సమయాన్ని వృధా చేయను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవాడా, నీకు వందనాలు. మహిమోన్నతుడా, నీకు వందనాలు. మహాగణుడా, మీకు వందనాలు. హల్లెలూయా. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు.
ఈ రాత్రికాల సమయంలో నాయన ఎంతమంది బిడ్డలైతే ఈ జూమ్ లో జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రతి కుటుంబంపై నీ హస్తం చాపబడును గాక. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో వారి సమస్య నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో వారి బాధ నుండి యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో అట్టి అనారోగ్యము నుండి యేసు నామములో నీ బిడ్డలకి స్వస్థత కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఎవరు దేని నిమిత్తమైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారు ప్రార్థించినది యావత్తు యేసు నామములో వారు పొందుకొందురు గాకని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో పరిచర్య పని హస్తం చాపబడును గాక. ఈ మినిస్ట్రీ పని హస్తం చాపబడును గాక. మినిస్ట్రీ యొక్క సరిహద్దులు విశాల పరచబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో ఈ పరిచర్య పట్ల ఘనమైన కార్యాలు మీరు జరిగించుదురు గాక. ఒక అద్భుతమైన కార్యాలు మీరు జరిగించుదురు గాక. ఇంకా అనేకులకు నీ సువార్త వెదజల్లబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు నీ వైపుకు త్రిప్పబడుదురు గాక. ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు ఈ సంవత్సరమున నీ వైపుకు ఆకర్షితులై రక్షణలోనికి నడిపించబడుదురు గాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరమున ఈ మినిస్ట్రీని ఒక గొప్ప సాధనముగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ బలమైనటువంటి సాధనముగా మీరు వాడుకోండి. అద్భుతంగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి. ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి క్షేమము, ఆరోగ్యము, శాంతి, సమాధానము, నెమ్మది, సమాధానము కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ 2026 సంవత్సరంలో ఇదిగో మీరు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రతి ఒక్కటి యేసు నామములో నెరవేర్చబడిన గాక. వారి కుటుంబాలను బట్టి, ఇదిగో వారి పిల్లలను బట్టి యేసు నామములో వారి యావత్తు వంశమే ఆశీర్వదించబడిన గాకని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకొని నేను స్తుతించి నేను మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాను. యేసు నామమున ప్రార్థించేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట ఆశీర్వాదం ఇచ్చేయమంటారా? రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు ఇదిగో ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదే విధంగా ఈ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి, సేవకులకి, ఇదిగో సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మరొకసారి ప్రభు పేరట మీ అందరికి నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలను తెలియచేస్తాను. నా గురించి ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. వెళుతున్న ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు నిశ్చయముగా మీకు తోడయుండును గాక. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి నిజంగానే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరము మనం సమయాన్ని పోగొట్టుకున్నామేమో, దేవుని సన్నిధిలో గడపవలసినంత సమయం లేదేమో. నిజంగా ఆర్ వి ప్లీజింగ్ గాడ్? అదొకటి మనం ఆలోచన చేయాలి. కనుక దేవుడు మన నుండి ఏం కోరడం లేదు, నీ సమయాన్ని కోరుతున్నాడు. God wants your time. So time is very important. పోయిన సమయం తిరిగి రాదు. మనం అనేక సార్లు వింటూ ఉంటాం, ప్రసంగాలు వింటూ ఉంటాం, కానీ చాలా సమయం వృధా చేస్తున్నాం. కనుక 2026లో ఆ రీతిగా మనం సమయం పోగొట్టుకోకుండా సద్వినియోగపరుచుకుంటూ దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మన స్థితి మార్చిన దేవుడు. మనం పూర్వమే మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ ఈ దినం ఒక స్థితి మనకు కలగజేశాడు, ఒక విలువను మనకిచ్చాడు ప్రభు. ఆయన రక్షణను మనకిచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. మనల్ని ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు, నీతిమంతులుగా మార్చాడు. కనుక దేవుణ్ణి మరి ప్రతి దినం, ప్రతి క్షణం మనం ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం.
కనుక ఎన్ని పనులు మనకున్నా కూడా, ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మనం నడుస్తూ, వంట చేస్తూ, మరి మనం ప్రయాణాలు చేస్తూ, మరి బయటికి ఏ విషయం మీద పనుల మీద ఉన్న ఇంటి పనులు, బయటి పనులు, మనం దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ జీవితం మనకిచ్చాడు. ఏదైనా మీ సజీవ లెక్కలో మనల్ని నిలబెట్టాడు. చూడండి, మరి నిజంగా మరి ఆగమన్ అయ్యగారు వారి యొక్క సాక్ష్యం, వారి మెమోరియల్ డే అంతా నేను చూశాను టీవీలో, తర్వాత ఈ యూట్యూబ్ లో చూశాను. వారి బ్రదర్స్, అక్కడ వచ్చిన జనము, వారి సాక్ష్యాలు, నేను చాలా ఏడ్చాను. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు కన్నీరు ఆగలేదు. కానీ దేవుడు ఎంత మంచి నిబ్బరం కలిగిన ఒక హృదయం ఇచ్చాడు. నిజంగా నేను మరలా నా భార్యను, నా పిల్లల్ని చూస్తానన్న ఒక గొప్ప బలమైన నిశ్చయతతో ఉన్నారు. ఇంకా పరిచర్యలో వాడుకుంటున్నాడు ప్రభు. ఒక సాక్షి బిడ్డగా వాడుకుంటున్నాడు. ప్రపంచమంతా టీవీలో చూశారు, యూట్యూబ్ లో చూశారు, అదంతా చూశారు. కానీ తిరిగి మరలా దేవుడు తనకు మనోధైర్యాన్ని ఇచ్చి, నిబ్బరాన్ని ఇచ్చి, పరిచర్యలో వాడుకుంటున్నందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి పాస్టర్ గారికి, ఆగమన్ ప్రకాష్ గారికి మరి దేవుడు తోడుగా ఉండి, ఆదరించి, ధైర్యపరిచి, నెమ్మదిపరిచి, తన కృపలో వాడుకొని ఈ అంత్య దినాల్లో ఒక గొప్ప ఉజ్జీవం తీసుకొని రావడానికి, తన యొక్క పరిచర్య విస్తరింపబడాలి, నలుదిశల వ్యాప్తి చెందినట్లు, మరి పరిచర్య యొక్క మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా విశాలపరచబడినట్లు మనం ప్రార్థన చేద్దామండి. నిజంగా మరి జ్ఞానము కలిగి జీవించడానికి మనము దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని యందు భయభక్తి అంటే చెడును అసహించుకున్నటే దేవుని యందు భయభక్తి. కనుక దేవుని యందు భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. నిజంగా జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడుగుము అంటాడు సామెతల గ్రంథంలో. కనుక మనకు జ్ఞానం లేకనే మనుషులు, ప్రజలు నశిస్తున్నారు అని ప్రభు చెప్తున్నాడు వాక్యం ద్వారా. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. కనుక మనం దేవుని యందు భయభక్తులు నిలిపిన ఎడల దేవుడు ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. ఆ జ్ఞానం వలన మన జీవితాలను కట్టుకోవడానికి, ఆత్మీయ స్థితిలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. అదే విధంగా ఆత్మపూర్ణులై ఉండుడి అని చివరి మాటగా చెప్పారు. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. దేవుని ఆత్మబలం మనం కోరుకుందాం. ఆత్మీయంగా మనం సంపూర్ణులం కావాలి. మనం బలహీనులమే. అనుక్షణము, అనుదినము అనేక దినచర్యలు తప్పిపోతున్న వారమే. ప్రతి దినము దేవుని కృపా సింహాసనం ఎదుట మరి మనము దోషులుగా నిలబడకుండానట్లు, ఆ మహా తీర్పు దినమున ఆ యొక్క న్యాయ పీఠం ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలంటే మనం ఆత్మపూర్ణులై ఉండాలి. ఆ రీతిగా ప్రభు మనందరినీ బలపరచునుగాక. ఈ నూతన సంవత్సరము మరి ఆత్మీయ ఆశీర్వాదాలతో, ఆత్మీయ వరాలతో, ఆత్మీయ అభిషేకంతో మనందరం నింపబడాలి. ప్రభు రాజ్యం కట్టే విషయంలో మనందరం జత పనివారమై ప్రభు యొక్క మరి సేవలో, పరిచర్యలో ఆయనను ప్రకటించే విషయంలో మరి రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని రాజ్యములో మనము చేర్చుదాం గాక. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ప్రభు దీవించును గాక. మరి ముఖ్యంగా ఆగమన్ ప్రకాష్ రాయ్ గారికి మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, వందనాలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ఉండండి. రాబోయే దినాల్లో ప్రభు ఇంకా మిమ్మల్ని మరి అద్భుతంగా వాడుకోవాలి, తన మహిమకు కీర్తి కలుగునట్లు అని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయాన్ని సిస్టర్ ఎస్తర్ లింగాల గారికి అప్పగిస్తున్నాను. రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ లింగాల. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను మరి
అనేక మంది బిడ్డలను నడిపిస్తూ అద్భుతమైన వర్తమానము, సాక్ష్యాలు దేవుడు మనకు అందింపజేస్తూ ఉన్నాడు. మనం నిజంగా ఎంతో ధన్యులం కదా! మరి జూమ్‌లోనే ఉండి, మరి ఎక్కడెక్కడో ఉండి మనము దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నాము. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు వింటూ ఉన్నాము. ఇవన్నీ మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి అని మరి దేవుడు మన పట్ల మరి ఈ యొక్క కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషము కలుగుతూ ఉంటుంది. మరి బ్రదరు నాకు పరిచయం లేదు కానీ నేను యూట్యూబ్‌లో నేను విన్నాను. బ్రదర్ యొక్క సాక్ష్యము, తర్వాత కొన్ని వీడియోస్ కూడా మరి ఫ్యూనరల్ సర్వీస్ అప్పుడు మరి కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగానే కదా! ఒకటే రోజులో మరి మరి భార్యను, ఇద్దరు పిల్లల్ని కోల్పోవడం అంటే ఎంతో దుఃఖకరం కదా! మనము మరి ఇప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు చెప్తున్నాడని కూడా కాదు గానీ, మొన్న 3 మంత్స్ బ్యాకే మరి దేవుడు ఇంత ధైర్యం ఇచ్చి, మరి ఆదరించి, ఓదార్చి మరలా కుమారుని ఆయన మరి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మన దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు ఈ అద్భుత కార్యాలు. ఎంతో సంతోషము. మరి ఈ బ్రదర్ యొక్క దుఃఖము మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కలుగుతున్న దుఃఖాన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తాం. మనకెంత దుఃఖం ఉంది, ఎంత బాధ. ఈ బ్రదర్ ఎంత బాధపడ్డాడో అందులో మన దుఃఖం ఎంత ఉందో మనం పరీక్షించుకుంటే నిజంగా మనం అయినా ఇదే ఎక్కువ గొప్పగా అనుకుంటాం కదా! నిజంగా ఒక మాట, మనము ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువు వైపు చూచువారే ఆత్మపూర్ణులంట. కానీ మనమేమో మన శ్రమలు, బాధలను పట్టుకొని అక్కడే ఉండిపోతాం. నాకెందుకు ఇలా జరిగింది? నాకే ఎందుకు ఈ శ్రమలు? నాకే ఎందుకు ఈ బాధలు? అని మనం అక్కడే బాధపడుతూ ఉండిపోతాం. కానీ మరలా మన ప్రార్థనలో దేవుడే మనకు ధైర్యం అంటాం. దేవుడే మనకు బలం అంటాం. అంటే మన ప్రార్థనలు, మన మాటలు, మన క్రియలలో చూపెట్టాలి కదా! మరి దేవుడు అద్భుతంగా ఈ బ్రదర్‌ని మరి ఎంతో ధైర్యం ఇచ్చి, మరి ఓదార్చి, తన ప్రేమను చూపిస్తూ అద్భుతంగా మరలా నిలబెట్టి గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. మరి కుటుంబ ఆదరణ కొరకు మరి బ్రదర్ యొక్క పరిచర్య కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. మనము జూమ్‌లో ఇప్పటి వరకు వచ్చిన సేవకుల గురించి, మరి పరిచర్యల గురించి కూడా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇది మన తండ్రి పరిచర్య. మనమందరము సహోదరులుగా ఐక్యతతో, సమాధానంతో తండ్రి పరిచర్య చేయాలి. కాబట్టి మనం అందరం ప్రార్థనలో మరి సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఇంకా రానున్న దినాలలో బలమైన అభిషేకముతో, అధికారము ఇచ్చి మరి అనేక ఆత్మల సంపాదన కొరకు గొప్ప సాధనముగా వీళ్ళని నిలబెట్టుకోవాలని మనం ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మరి వర్తమానము, మరి సాక్ష్యం పంచుకున్న మరి బ్రదర్ ప్రకాష్ గారికి మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి అద్భుతమైన ఆరాధనలో నడిపించిన మరి ప్రవీణ్ సోని కూడా మీ మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీ ప్రార్థనల సహకారముతోనే దేవుడు ఇంత అద్భుతంగా ఈ పరిచయం జరిగిస్తూ ఉన్నాడు కదా! మరి ఏదో రీతిగా మరి లైవ్ లో ఇక్కడ అమెరికాలో అయితే ఇక్కడ మాకు అట్లా ఉజ్జీవ కూటాలు అవన్నీ లేవు. కానీ ఏదో రీతిగా జూమ్ ద్వారా ఇక్కడ ఉన్న బిడ్డలకు, ఇండియాలో ఉన్న బిడ్డలకి, ఇప్పుడు ఎస్పెషల్లీ మారుమూల గ్రామాలకు కూడా అక్కడ కూడా అంత ఉజ్జీవంగా జరగవు. మరి ఏదో రీతిగా దేవుడి పరిచర్య ఇలా జరిగిస్తూ సాక్ష్యాల ద్వారా మరి వాక్యం ద్వారా మరి దేవుడు అందరినీ దర్శించి మరి తన కొరకు సాక్షులుగా నిలబెట్టాలని మరి దేవుడి ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.